నామం పేరిట ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మరొకసారి ఈ పునరుత్థాన దినమందు ఈ ఆదివారమున మనమందరము కలిసి ప్రభు సన్నిధానంలో ఆయన ఆరాధించడానికి, ఆయన ఘనపరచడానికి, ఆయనకు మన ప్రార్థనలను సమర్పించడానికి, మరి విశేషముగా ఆయన యొక్క పరిశుద్ధ మాటలు వినడానికి, అదే రీతిగా ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనము స్వీకరించడానికి చేసి ఉన్నాం. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లుగాక. ఈ దినం, ఈ పునరుత్థాన దినం మరి యొక్క శ్రేష్టమైనటువంటి అంశము ఇవ్వబడింది. దానికి ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ ఆదివారం అనగా ఇది మహిళా ఆదివారం. మహిళా ఆదివారం, విమెన్స్ సండే. పరిశుద్ధ గ్రంథంలో మానవాళి కూర్చున్నటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా మానవాళిలో ఇద్దరు లేక రెండు లింగములు ఉన్నట్టుగా మనకు తెలుసు, మనం చూస్తాం. God created man in his own image, male and female he created. మానవుణ్ణి దేవుడు పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించాడు. మన పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పురుషాధిక్యత ప్రపంచాల్లోనే జీవిస్తూ ఉంది. ఆ మాటకొస్తే అలనాటి నుండి, ఆది నుండి కూడా అన్ని దేశాలలో, అన్ని ప్రాంతాలలో, ఇఫ్ నాట్ మోస్ట్ కంట్రీస్, అధిక దేశాలలో, అధిక ప్రాంతాలలో పురుషాధిక్యత ప్రపంచం రాజ్యం చేసింది. మేల్ డామినేషన్, మేల్ చావ్నిజం. ఏంటండి పురుషాధిక్యత ఉంటే ఏంటి నష్టం అని అడగటం కూడా సబబే. ఏ పురుషులు ఆధిక్యత ప్రదర్శిస్తే తప్పేంటి? స్త్రీ ఒదిగి ఉండలేదా? కుటుంబంలో, సమాజంలో స్త్రీ రెండవ లింగంగా చలామణి కాగలదా, కాలేదా అనేటువంటి ప్రశ్నలు కూడా సబబే, భావగర్భితమే. కానీ ఎప్పటి నుంచి మనకు ఈ పురుషాధిక్యత ప్రపంచం ఉన్నదో అప్పటి నుంచి కూడా స్త్రీ జాతికి
స్త్రీ జాతి అనే మాట నేను కనిపెట్టిన మాట కాదు, మనకు వాడుక ఉన్నది కనుక వాడుతున్నాను. ఆ పదం ఎవరికైనా ఇబ్బంది అయితే నన్ను మన్నించాలి. స్త్రీ జాతికి అలనాటి నుండి కూడా ఇరుకులు, ఇబ్బందులు, అవహేళనలు, అవమానాలు. బికాస్ ఉమెన్ ఈస్ counted to be weaker sex, she had been and has been dominated, suppressed and oppressed by the male dominated society or by the society. Woman is dominated by the male dominated society, and also woman is dominated by the female society also, sadly. స్త్రీకి స్త్రీయే ఎక్కువ సార్లు శత్రువు అని కూడా మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మరి ఈ సందర్భంలో ఈ పురుషాధిక్యత సమాజంలో స్త్రీ అణగార్చబడేటువంటి ఈ సందర్భంలో మనం అడిగినటువంటి ప్రశ్నకు జవాబు పొందాం. ఏంటా ప్రశ్న? ఎందుకు స్త్రీ అణిగిమణిగి ఉండాలి? ఎందుకు పురుషునికి స్త్రీ తగ్గించుకొని జీవించలేదు అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే, మేల్ డామినేటెడ్ సొసైటీ ఈస్ అప్రెసింగ్ కంటిన్యూయల్లీ. వారికి జీవనం లేకుండా చేస్తుంది, జీవనోపాధి లేకుండా చేస్తుంది. వారి యొక్క శారీరక బలహీనతను బట్టి వారు స్త్రీని ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆమెను బ్రతకనివ్వడం లేదు. అయితే ఒకసారి సృష్టిలోనికి, ఆ సృష్టి వృత్తాంతంలోనికి మనం వెళ్ళగలిగితే, దేవుడు ఆదామును మట్టితో చేసినట్టుగా మనకు తెలుసు. అదే హవ్వను దేవుడు దేంతో చేశాడు? ఎముకతో చేశాడు. మొన్న వివాహం అనే అంశం రోజున దాని గురించి ఎక్కువ ధ్యానం చేశాం. ఆ ఇవ్వబడినటువంటి ఎముక ఆదాములో ఉండింది. ఆ ఎముకకు స్త్రీలింగం ఆపాదించబడింది. కనుక ఏ ఉమన్ ఈజ్ టేకెన్ అవుట్. ఇప్పటి భాషలో చెప్పాలంటే ఏ ఉమన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎ మ్యాన్, ఈజ్ నాట్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎ మ్యాన్ బట్ అన్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎ మ్యాన్. ఆయనలో నుంచి తీయబడింది. అదే తర్వాత ఆదం అంటాడు, నాలో నుండి తీయబడినది అంటాడు. కనుక ఇలాంటి సందర్భాలు, ఇలాంటి అర్థాలు, పరమార్థాలు మన పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆది నుండి ఉన్నాయి, సృష్టిలోనే ఉన్నాయి. అయితే అయినప్పటికీ పురుషుడు స్త్రీని వేధిస్తూనే ఉన్నాడు. విమెన్ స్టడీస్ అని మనకు వేదాంతంలో సబ్జెక్ట్ ఉందండి, విమెన్ స్టడీస్. ఈ సినేట్ ఆఫ్ సెరంపూర్ యూనివర్సిటీ విమెన్ స్టడీస్కి పెద్దపీట వేసింది. విమెన్ స్టడీస్లో ప్రతి దానిని కూడా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి భాగాన్ని కూడా స్త్రీ కేంద్రిత దృక్పథంతో చదవటం, దానికి ఒక పర్స్పెక్టివ్ ఆపాదించారు, దానికి ఒక మెథడ్ ఆపాదించారు, దానికి ఒక విధానం రూపొందించారు. రీడ్ విత్ ది లెన్స్ ఆఫ్ ఉమెన్.
మరి కారణం ఏంటంటే ఆప్రెషన్, సప్రెషన్, డిప్రెషన్, డిజెక్షన్, తులనాడబడటం అనేది స్త్రీ జీవితం అయిపోయింది. ఉమెన్స్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ segregated life. It's a devastated life. పురుషులో నుంచి ఒక ఎముకను తీసి దేవుడు స్త్రీనిగా నిర్మించాడు. దీనిని మనము లోతుగా పరిశీలన చేయగలిగితే, ఎందుకు పురుషులో నుంచి తీయాలి, ఎందుకు మామూలుగా ఆదాముని చేసిన విధంగా హవ్వని చేయకూడదు, ఎందుకు ఒక ఎముకతో చేయాలి అని పరిశీలన చేసే ప్రతి వానికి తట్టేటువంటి ఆలోచన ఏంటంటే, మ్యాన్ ఈజ్ డస్ట్, ఉమన్ ఈజ్ ఎ బోన్. మట్టితో చేయబడినటువంటి మానవునికి అంత శక్తి ఉంటే, ఎముకతో చేయబడినటువంటి స్త్రీకి మరింత శక్తి ఉండాలి. అది దీని యొక్క అర్థం. దేవుని బిడ్డలారా, ఈ అర్థంతో మనము ఈ అంశాన్ని మనం చూద్దాం. ఒకసారి మన అంశం ఏంటి? అంశం అంటే మార్పు కొరకైన స్త్రీలు. ఇది తెలుగులో సరిగ్గా కూర్పు సరిగ్గా జరగలేదు అనుకుంటున్నాను. ఇంగ్లీష్లో చక్కగా ఉంది. విమెన్ యాజ్ చేంజ్ మేకర్స్. విమెన్ యాజ్ చేంజ్ మేకర్స్. తెలుగులో మార్పు చేయు స్త్రీలు, లేక మార్పు చేయగలిగిన స్త్రీలు అనే అర్థం. మార్పు కొరకు కేటాయించబడినటువంటి స్త్రీలు అనేటువంటి అర్థం మనం తీసుకుంటాం, చేసుకుంటాం. దీనికి మనము చక్కని పాఠ్య భాగాలు ఈ దినం మనకు ఇవ్వబడ్డాయి. సంఖ్యాకాండంలో మొదటి భాగం, సంఖ్యాకాండంలో ఒక ఫ్యామిలీ ఉందండి, ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం పేరేంటంటే సెలోపెహాద్. జెలోఫెహాద్ అన్నారు ఇంగ్లీష్లో. ఆయన గారు ఈ అరణ్యయానంలో, అరణ్య ప్రయాణంలో తన వ్యక్తిగత కారణాల చేత మరణించాడు. ఆ వ్యక్తి, ఆయన గారికి 5 కుమార్తెలు. 5 కుమార్తెలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, కుమారులు లేరు కాబట్టి. కుమారులు ఉంటే బహుశా ఈ 5 పేర్లు బయటకు వచ్చి ఉండేవి కాదేమో. 5 కుమార్తెలు ఆయనకు ఉన్నారు. ఆయన మరణించాడు. సెలోఫెహాద్ అనేటువంటి వ్యక్తి. ఆ 5 కుమార్తెలు మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా అనేటువంటి పేరు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 2వ వచనం. మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తిర్సా. ఈ పేర్లన్నీ గమనిస్తే లాస్ట్లో దీర్ఘం ఉందండి. దీర్ఘం. మహ్లా. హెబ్రీ భాషలో లా తర్వాత హా ఉంటుంది, హాకి నకారం ఉంటుంది. మహ్లాహ్ అన్నమాట. చిత్రం ఏంటంటే, హెబ్రీ భాషలో ఆ చివరి ఓవెల్ లాగా ఉన్నటువంటి చివరి దాన్ని పలకరండి. అందుకే లాహ్ అనకుండా లా అనే మాట ఆపేశారు. మహ్లా. ఏ పదానికైతే దీర్ఘం ఉంటుందో ఆ పదము
ఫెమినిన్ జెండర్, స్త్రీలింగం ఆపాదించబడాలి. మహ్లా, నోయా, హోప్లా, మిల్కా, తిర్సా, శారా, చాలా పేర్లు ఉన్నాయి. లేయా, ఓర్ఫా, చాలా పేర్లు. ఈ ఆ అనేటువంటి శబ్దంలో స్త్రీలింగం ఆపాదించబడింది. ఆ మాటకు వస్తే శారాయి అనేటువంటి మాట మనందరికీ తెలుసు. అబ్రహాము గారి భార్య యొక్క మొదటి పేరు. దేవుడు ఏమంటే, ఓ శారాయి, ఇక నీ పేరు శారాయి కాదు, శారా. ఆ అనే మాటలో ఉన్నటువంటి స్త్రీలింగం ఎందుకు ఆపాదించబడిందంటే, ఎందుకు ఒక్కాణించబడిందంటే, ఆ ఆడతనం అనే దానిలో తల్లితనం ఉంది. అందుకే అంటాడు, నీవు అనేక జనములకు తల్లివి, అనేక జనములకు తల్లివి. కనుక ఈ చివరి మాట ఆ అనే మాటకు తల్లి అనే అర్థం మనము ఆపాదించవచ్చు. ఇప్పుడు 3వ వచనంలో, మా తండ్రి అరణ్యంలో మరణమాయను, అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడిన వారి సమూహములో ఉండలేదు, కానీ తన పాపం బట్టి మృతి పొందెను. అతనికి కుమారులు కలుగలేదు. అతని కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిది. ఇక్కడ ఈ భాగంలో నుంచి మనం తీసుకునేటువంటి పాఠం ఏంటంటే, ఈ వాయిస్ అగైన్స్ట్ ది ఇంజస్టిస్. వాయిస్ అగైన్స్ట్ ది ఇంజస్టిస్. అక్కడ ఏంటండి ఇంజస్టిస్? వాట్ వాజ్ దట్ ఇంజస్టిస్? మా నాన్నగారికి కుమారులు లేరు, మీరు చూస్తే కానాను భూమి వైపు పరుగులు తీస్తున్నారు, మరికొన్ని దినాల్లో కానాను భూమిని మీరు ఆక్రమించడానికి సిద్ధపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి గోత్రములన్నిటికీ మీరు స్థలాలు కేటాయించారు, అందరికీ స్థలాలు కేటాయిస్తున్నారు, కుటుంబముల వారిగా స్థలాలు కేటాయిస్తున్నారు, ఆస్తులు ఇస్తున్నారు, ఈ వంశాన్ని నిలబెడుతూ ఉన్నారు. మా నాన్నగారికి, చనిపోయినటువంటి మా నాన్నగారికి కుమారుడు లేకపోవడం చేత మీరు ఈ 5 కుమార్తెలకు మీరు చేసే న్యాయం ఏంటి? మీరు చేసేటువంటి ఇచ్చేటువంటి ఆ స్వాస్థ్యం ఏంటి అని వీరు ప్రశ్నిస్తున్నారు. సో ఉమెన్ బికమ్స్ ఎ చేంజ్ మేకర్ బై రైజింగ్ హర్ వాయిస్ అగైన్స్ట్ ఇంజస్టిస్. ఒక అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని బలంగా ముందుకు వచ్చి దాన్ని ఇనిషియేట్ చేసి, ప్రారంభించి గట్టిగా ఎదుర్కొనేది కేవలం స్త్రీ మాత్రమే అని మనందరికీ తెలుసు. పురుషులు ఎంత మాట్లాడినా ఆ సమస్యకు విలువ రావటం లేదండి. స్త్రీలు ముందుకు వచ్చి బలంగా మాట్లాడితే ఆ సమస్యకు విలువ పెరుగుతుంది. సో ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం inculcates by itself and enhances its capacities to speak out. Women are undoubtedly change makers of the world. స్త్రీలు పరిపాలన చేసినటువంటి దేశాలు ఎక్కడా చెడిపోలేదు. స్త్రీలు నాయకులుగా ఉన్నటువంటి ఆ వ్యవస్థ ఎప్పుడు చెడిపోలేదండి. ఈ మ్యాటర్ ఏ మ్యాటర్ అంటే, ఆ కుమార్తెలు తీసుకొచ్చినటువంటి ఈ సబ్జెక్ట్ మ్యాటర్ ఏం చేశాడంటే, మోషే దేవుని దగ్గర పెట్టాడండి. దేవా, ఈ కుమార్తెలు
సెలోపెహాద్ అనేటువంటి వ్యక్తికి పుట్టినటువంటి ఈ కుమార్తెలు ఈ విధంగా వారు తమ స్వాస్థ్యం కొరకు అర్థిస్తున్నారు ప్రభువా అని అంటే దేవుడు మాట్లాడాడంట. దేవుడు ఏం మాట్లాడాడంటే 6వ వచనంలో దేవుడు మోషేకు ఇలాగ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలెను. ఎంత చక్కగా దేవుడు తన యొక్క విధానం తీసుకొచ్చాడు. ఇక్కడ ఎందుకు హౌ ఏ ఉమెన్ బికమ్స్ ఎ లైఫ్ చేంజర్, హౌ ఏ ఉమెన్ బికమ్స్ చేంజ్ మేకర్, how a woman becomes a lawgiver is evident here. ఆమె బయటకు వచ్చి వెలుపలకు వచ్చి తన యొక్క పోరాటమును తెలియజేసినప్పుడు దేవుడు కదిలాడండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఈస్ మూవ్డ్. దేవుడు కదిలి రావడమే కాదు, వారికి న్యాయం జరిగింది. రెండవది, దేవుడు చెప్పినటువంటి ఈ మాట తరువాత కాలంలో దాన్ని చట్టం చేశారు. సో ఉమెన్ హ్యాడ్ బికమ్ ద లా మేకర్. లా మేకింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ చేంజ్ మేకింగ్. ఒక సందర్భాన్ని పురస్కరించుకొని స్త్రీ వెలుపలకు వచ్చి తాను మాట్లాడవలసింది మాత్రము మాట్లాడి ఈ సభ్య సమాజానికి లేక అసభ్య సమాజానికి ఒక మార్పు తీసుకొని వస్తుంది. తర్వాత రోమా ప్రభుత్వంలో పిలాతు గారు వారికి ఉన్నటువంటి చట్టాల ప్రకారం రోమన్ ఎంపరర్స్ భార్యలు మాట్లాడటానికి ఒక క్లాజ్ ఉండేదంటే రోమన్ కాన్స్టిట్యూషన్. ది వైఫ్స్ ఆఫ్ ది ఎంపరర్స్ కెన్ స్పీక్, కెన్ బి పార్ట్ ఇన్ ద జడ్జ్మెంట్. ఆఫ్ కోర్స్ ఆ పిలాతు భార్య క్లాడియా అనేటువంటి ఆ స్త్రీ యేసును శిక్షించవద్దని సలహా ఇచ్చింది, కానీ పిలాతు భార్య మాట వినలేదు. దానికి అనుభవించాడు పర్యవసానం. పిలాతు యొక్క అంతం ఎవరికి తెలియదండి. వీరు ఈ స్త్రీమూర్తులు, ఈ తల్లిగా ఉండేటువంటి ఈ బిడ్డలు చిన్ననాటి నుంచి కూడా తల్లి మనసు సంపాదించుకొని తల్లి యొక్క అడుగుజాడలో నడుస్తూ తల్లి యొక్క మనస్సును పొందుతూ తల్లితనాన్ని నేర్చుకుని ఈ సమాజంలో అందరినీ బిడ్డల్లాగా పరిగణిస్తుంది. ఈ తల్లి సమాజంలో అందరినీ బిడ్డల వలె చూస్తూ ఉంటే ఈ సమాజము ఈ తల్లిని వేరే విధంగా చూస్తున్నారు. వారి చూపు బాగుండలేదండి. తల్లిగా ప్రవర్తించేటువంటి స్త్రీ వైపు చూసేటువంటి చూపు సరిగా లేదండి. వారు ఒక పని మీద బయటకు వచ్చారు, ఒక ఆలోచనతో బయటకు వచ్చారు, ఒక నినాదంతో బయటకు వచ్చారు, ఒక గొప్ప ప్రణాళికతో బయటకు వచ్చారు. కానీ వారిని కించపరిచి, వారిని అసభ్య మాటలతో వారిని చిత్రవద చేసి, వారు బయటకు రాకుండా చేసి, వారి విధానాలను అడ్డుకొని వారు బలహీనులని ముద్ర వేసి వారిని ముందుకు వెళ్లకుండా
చేస్తుంది ఈ పురుష ఆధిక్యత ప్రపంచం. దేవుడు దీనిని చక్కని మార్పుతో ఆయన చక్కని చట్టాన్ని ఇక్కడకు తీసుకువచ్చాడు. కనుక law was initiated at the cost of this women, 5 women, and law was implemented at the cost of these 5 women. So ఆ చట్టం ప్రారంభించబడింది, చట్టము అన్వయించబడింది, చట్టము మనకు చట్టముగా అందించబడింది. దేవుడే ఆ చట్టం. కనుక women are change makers by raising voice against injustice. రెండవది, attention to the gospel, attention to the truth, attention to prayers. స్త్రీ చేసే పని ఏంటండి? స్త్రీ సాధారణంగా అబద్ధం ఆడదండి, సాధారణంగా ఆడదండి. కారణం ఏంటంటే తన వ్యక్తిగత జీవితంలో దేవుడు ఆ యొక్క ఇన్స్టింక్ట్ పెట్టాడు. ఉమెన్ ఆర్ చేంజ్ మేకర్స్ బై స్పీకింగ్ ట్రూత్, బై అడ్వకేటింగ్ స్పిరిచువాలిటీ, by heeding to the gospel and by rendering prayers. ఇక్కడ అపోస్తల కార్యంలో రెండవ పాఠ్య భాగం మనం చూస్తాం. 13వ వచనంలో 16-13 అపోస్తల కార్యం. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన కొరకు అక్కడికి వచ్చారండి పౌలు భక్తుడు. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. వినటం వారి యొక్క లక్షణం. ఉమెన్ ఆల్వేస్ హ్యాస్ గుడ్ ఇయర్స్. ఫిలాసఫీలో కూడా అది రుజువైంది. విమెన్ ఆర్ ఆల్వేస్ లిసనర్స్. They speak less, they do more, the verbs are great, the adjectives are less. ఇక్కడ లూది అనే స్త్రీ వినుచుండెను. ఆమె హృదయము ప్రభు తెరచెను. పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచెను. ఎంత సమయం కేటాయిస్తుందండి స్త్రీ? ఉదయం లేచిన మొదలు రాత్రి పండుకునే వరకు స్త్రీ లేకుండా ప్రపంచం లేదు. మా ప్రొఫెసర్ ఒక ఆవిడ ఉందండి, ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్. ఆవిడ విమెన్ స్టడీస్ కోణంలో ఓల్డ్ టెస్ట్మెంట్ స్కాలర్ అయిపోయింది. ఆవిడేమంటుందంటే ఉమెన్ కంట్రోల్స్ ద వరల్డ్ అంటుంది. ఇక్కడ ఈ స్త్రీ వెలుపలకు వచ్చి ఆయన దైవజనుడు చెప్పే మాట వింటూ ఉంది. దైవజనుడు చెప్పేటువంటి మాట యందు లక్ష్యం ఉంచింది. దానికి ఇచ్చినటువంటి రివార్డ్ ఏంటంటే వారి కుటుంబ సభ్యులు, వారి చుట్టూ ఉన్నటువంటి సమాజం అందరూ కూడా దేవునిలోనికి నడిపించబడ్డారు. సో అటెన్షన్ వాస్ పెయిడ్ టు ద గాస్పెల్స్, టు ద ప్రేయర్స్ అండ్ ట్రూత్ఫుల్నెస్. ఇక్కడ ఈ విధంగా ఈ లూదియా అనేటువంటి స్త్రీ ఒక మార్పు తీసుకొచ్చేటువంటి స్త్రీగా మనకు కనబడుతుంది. మరి
ఈ విమెన్ స్టడీస్ అనేటువంటి భాగంలో స్త్రీ యొక్క పాత్ర కనుక మనం గమనిస్తే, ఆమె కుటుంబం కొరకు ఎంతో త్యాగం చేస్తుంది. ఏం త్యాగం చేస్తుందంటే తన సర్వస్వాన్ని త్యాగం చేస్తుంది. చాలామంది పురుషులు ఉద్యోగం లేనటువంటి స్త్రీలను కొద్దిగా చులకనగా మాట్లాడటం, సెటైర్స్ వేయటం చేస్తూ ఉంటారు. వాస్తవంగా ఉద్యోగం లేని స్త్రీ పెద్ద ఉద్యోగి. ఉద్యోగం ఉన్న స్త్రీ ఆఫీస్లో 8 గంటలు లేక కొన్ని గంటలు పనిచేస్తుంది. కానీ ఉద్యోగం లేని స్త్రీ ఇంటిలో అతిపెద్ద ఉద్యోగం చేస్తుంది. కారణం ఏంటంటే కుటుంబం. ఇవాన్సీ రాజర్స్ ఒక పుస్తకం రాసిందండి. ఆ పుస్తకం పేరు టైమ్ అవుట్ విమెన్ అనే పుస్తకం. ఆ పుస్తకంలో ఇంట్రొడక్షన్ ఏం రాసిందంటే, నాకు 11 మంది కుమారులు అంటూ, నా మొదటి కుమారుడు నా భర్త, ఇప్పుడు నాకు 12 మంది అంటుంది. కనుక స్త్రీ భర్తను కూడా కుమారుడు వలె చూడగలదు, భర్తను కూడా కుమారుడు వలె పోషించగలదు. ఇది ఫ్రమ్ dawn to dusk she works for her husband, works for her family, she works for her society. సమాజంలో ముఖ్యంగా ఆఫీసెస్లో స్త్రీలు ఉంటే ఆ ఆఫీస్ ప్రశాంతంగా ఉంటుందండి. ఆఫీస్లో పని ఎక్కువ జరుగుతుందండి. ఆ ఆఫీస్లో నీతి న్యాయాలు కనపడుతూ ఉంటాయండి. బికాస్ యూ కెనాట్ బ్లఫ్ బిఫోర్ ఎ వుమన్. షీ ఈజ్ ఎ చేంజ్ మేకర్. She was made out of bone. ఎముకతో చేయబడినది స్త్రీ. ఆమె మార్పు కొరకు ఆమె శాసించగలదు, కానీ మార్పు కొరకు ఆమె ప్రతిమలాడుతుంది. మూడవదిగా, woman becomes a change maker by making deliberate confessions of personal sins. వ్యక్తిగత పాపాన్ని కూడా తన కొరకు, తన కుటుంబం కొరకు, తన కుటుంబం యొక్క బాగోగుల కొరకు, తన కుటుంబంలో విధానాలు, విషయాలు బయటకు చెప్పడానికి ఆమె వెనుకాడదండి. కారణం ఏంటంటే ఆమె కుటుంబము ఈమె వలన బలపడాలి, బాగుపడాలి. మేక్స్ such deliberate confessions even of her personal sins. వ్యక్తిగత పాపం ఎవరికి చెప్పుకోరండి. ఆఫీస్లో అందరు కలిసి తప్పు చేస్తే దాన్ని హైలైట్ చేస్తాం, కానీ వ్యక్తిగతంగా చేసినటువంటి పాపం, వ్యక్తిగతంగా చేసినటువంటి పాపపు ఆలోచన బయటకు చెప్పడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఇక్కడ ఈ స్త్రీ, ఈ సమరయ స్త్రీ మనం గమనించినప్పుడు ఆమె ఈ పని చేసింది. వ్యక్తిగత పాపం, పర్సనల్ సిన్ is exposed by her own self. ఇక్కడ ఈ సమరయ స్త్రీ యొక్క సందర్భం చెప్పాలంటే చాలా టైం పడుతుందండి. సమరయులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి విధానాలేంటి, యూదులేంటి, వారి విధానాలేంటి? ఈ సందర్భంలో సమరయ స్త్రీ మాట్లాడుతుంటే ఇక్కడ యూదులు చాలా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. అసలు సమరయులు చెప్తుంటే వినరు. ఎందుకంటే సమరయులు అంటే సంకర జాతీయులు. వారు అశూరులతో క్రమంగానో అక్రమంగానో కలిసినప్పుడు పుట్టిన పిల్లలే సమరయులు. ఈ సమరయ మీద నుంచి వెళ్ళాలంటే యూదులకు అసహ్యం. అంటరాని వారు సమరయులు.
అలాంటిది యేసుక్రీస్తు సమరయ అనేటువంటి ఆ రోడ్డు మీద నుంచి వెళుతూ ఉన్నాడు. పైగా ఆ ఊళ్ళల్లోకి వెళ్ళిపోయాడండి. ఈ వెంట్ డీప్ ఇన్ టు కాలనీస్. శిష్యులు వెనక ఉన్నారు. ఏంటి యేసు ప్రభు ఏంటి ఇక్కడ పర్యటిస్తున్నారు అనుకుంటున్నారు. కరెక్ట్గా సుఖారు బావి దగ్గరికి, సుఖారు అనేటువంటి ఊరండి, ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి కూర్చొని ఉంటే ఒక స్త్రీ వచ్చింది. ఆమెను దాహం అడిగాడు. పైగా అక్కడ వాడు ఉన్నటువంటి స్థలం ఏంటంటే అలనాడు యాకోబు గారు కట్టుకున్నటువంటి బావి అంటది. పాత నిబంధనలో యాకోబు గారి బావి అది. ఆ బావికి ఎంత చరిత్ర ఉందండి. యేసుప్రభు అన్నారు, ఈ బావిలో నీళ్లు త్రాగితే చనిపోతారమ్మా, నేనిచ్చే నీళ్లు త్రాగితే జీవిస్తారు అన్నప్పుడు, అయితే నాకు ఆ నీళ్లు కావాలి ప్రభు అన్నప్పుడు యేసు ప్రభు వారు డైరెక్ట్గా ఒక క్వశ్చన్ వేస్తారండి ఆమె. యోహాను 4:16, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్ము. గో కాల్ యువర్ హస్బెండ్. అప్పుడు ఆమె అంది, నాకు పెనిమిటి లేడు అంది. లేడనే మాట అంతవరకు కరెక్టే. కానీ యేసు వెంటనే ఏమన్నాడంటే, నీవు లేడని చెప్పిన మాట వాస్తవమే, నిజమే, సరియే, నిజమే చెప్పింది ఈ స్త్రీ. కానీ నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. 5. ఈ మాట చూసిన తర్వాత ఎందుకో అసలు ఈ హెబ్రీయుల వివాహ వ్యవస్థ గురించి తెలుసుకోవాలనిపించింది. వివాహ వ్యవస్థలో ఒక స్త్రీ 3 పర్మిషన్ ఉందంటండి, 3 పెళ్లి చేసుకోవడానికి. అంటే 3 విడాకుల కోసం ఇవ్వచ్చట. మరి ఇక్కడ సంథింగ్ డిఫరెంట్. 5 హస్బెండ్స్, 5 భర్తలు ఉన్నారంట. మరి వాళ్ళంతా లీగల్గా ఉన్నారా? కొన్ని 3 లీగల్గా ఉండి 2 ఇల్లీగలా? ఇప్పుడున్న వాడు ఖచ్చితంగా ఇల్లీగల్. ఏదేమైనప్పటికీ యేసుక్రీస్తు చెప్పకు పూర్వమే తన యొక్క స్థితిని చెప్పుకుంది. అవును ప్రభువా. అప్పుడు ప్రభువారు అన్నాడు, సత్యమే చెప్పితివి. ఇక కొద్దిగా మనం ఆలోచన చేస్తే సత్యం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అప్పుడే పరిచయం అయ్యాడు యేసు ప్రభు. ఆ బావి దగ్గర బాటసారిలాగా కూర్చున్నాడు, దాహం అడిగాడు, ఇచ్చేస్తే వెళ్ళిపోతాడు. ఈ డిస్కషన్ అంత అవసరమా? పైగా నిజం చెప్పాలా? ఈవిడ స్థితి అంతా చెప్పాలా? పైగా ఆయన మెస్సయ్య కాదో కూడా తెలియదు. చివరికి యేసుప్రభు చెప్తారు అనుకోండి, నేనే మెస్సయ్యనని. ఏదేమైనప్పటికీ ఆమె యేసు మాటల్లో ఒక విధమైనటువంటి వణుకు చూసినట్టు. షీ సా సమ్ వైబ్రెన్సీ ఇన్ క్రైస్ట్ జీసస్ అండ్ షీ వాస్ షివరింగ్ బికాస్ ద వర్డ్స్ ఆఫ్ ది వైబ్రెంట్ క్రైస్ట్. 5 పెనిమిట్లు ఉన్నారు. ఆమె చక్కగా ఒప్పుకుంది. ఒప్పుకున్న దానికి ప్రతిఫలం ఏంటండి? ఒప్పుకున్న దానికి ప్రతిఫలం 28వ వచనంలో, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏమంటుంది? వాళ్ళందరికీ చెప్తుంది, ఊరి వాళ్ళందరికీ చెప్తుంది. ఏమని? చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా వారు ఆ ఊర్లో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చూడేది. మొదటిగా క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారు నిజము చెబితే, సత్యము పలికితే వారి ద్వారా దేవుడు వెలుపలకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. వారి ద్వారా యేసుక్రీస్తు తన స్వార్థను బోధించడానికి
సిద్ధంగా ఉన్నాడు. దానికి గాడ్ నీడ్స్ వన్స్ ఇనిషియేషన్. అది ఇక్కడ స్త్రీ చేస్తుంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆ ఫస్ట్ కన్ఫ్రంటేషన్ ఆఫ్ ద రిజరెక్టెడ్ లార్డ్ వాస్ డన్ బై మేరీ మ్యాగ్దలీన్. స్త్రీలు ఈ సువార్త ప్రకటనలో ముందుంటున్నారు. స్త్రీలు ఈ దేవాలయ పరిచర్యలో ముందుంటున్నారు. స్త్రీలు సమాజ నిర్మాణంలో ముందుంటున్నారు. స్త్రీలు కుటుంబంలో ఉన్న తప్పులు కప్పిపుచ్చడానికి వారు ప్రయాసపడుతున్నారు. స్త్రీలు తన కుటుంబాన్ని నడిపించడానికి, వర్ధిల్ల చేయడానికి వారు కంకణం కట్టుకున్నారు. అందుకే మన తెలుగు వారు అన్నారండి, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. షీఈస్ ద లైట్. దేవుని బిడ్డలారా, ఇక్కడ 39వ వచనంలో ఆమె ఏమంటుంది చూసారా? ఊర్లోకి వచ్చి నేను చేసినవన్నీ పాపాల గురించి, నేను చేసిన పాపాలన్నిటి గురించి ఈయన నాతో చెప్పేశాడండి. ఎంత గగ్గురుపాటు కలిగించే సంగతి! ఆయన చెప్పడమా గగ్గురుపాటు, లేకపోతే ఈవిడ చెప్పడమా? ఈవిడ ఒప్పుకోవడమా గగ్గురుపాటు, ఆయన ఈమె పాపాలు చెప్పడమా? రెండు. ఆ గగ్గురుపాటు కలిగించేటువంటి సెంటెన్స్ అండి. చూడుడి, నేను చేసినవన్నీ నాతో చెప్పెను ఈ మనుష్యుడు. అని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను ఆ ఊరిలో సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం వచ్చారు. కనుక ఆ ఊరిలో గొప్ప ప్రకంపనలు తీసుకొచ్చింది. అసలు ఈ మాట చెప్పగలరండి? పాపం చేయడమే తప్పు, పైగా ఇంకొక ఆయనతో ఎత్తి చూపించుకోవడం ఇంకా తప్పు, ఇంకా ఇబ్బంది. మరలా ఊర్లోకి వచ్చి నేను పాపం చేశాను, ఆ సంగతి ఏం చెప్పాడు? ఎలా అయిపోతుంది ఈ అమ్మాయి? ఎంత తగ్గించుకుంటుంది, తన పాపాన్ని ఎంత ఓపెన్ చేసుకుంటుందండి. పైగా అక్కడ ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు, యేసు శిష్యులు కూడా ఉన్నారు, అక్కడ యేసు క్రీస్తున్నారు. యూదులకి అసలే చులకన వీళ్ళంటే, పైగా ఈవిడ మాట్లాడే మాటలు ఇంకా చులకనైపోవాలి. కానీ అక్కడ క్రీస్తు యొక్క స్వరూపం ఉంది, క్రీస్తు యొక్క సన్నిధి ఉంది. అందుకే ఇక్కడ ఈ పాపము హరించి వేయబడింది. హల్లెలూయా. ఈ పాపము మూసివేయబడింది. ఎందుకంటే ఈ పాపము ఆమె ఒప్పుకున్నది. సో ఇట్స్ a deliberate confession of personal sin, bringing people to a convictional awakening. The people are now changed at the cost of the confession of a sinful woman. Now the people are saved. ఇంకా అలనాడు ఆ 5 ఆ పాపలు ఇచ్చినటువంటి ప్రార్థనకు దేవుడు దిగి వచ్చి ఒక చట్టాన్ని రూపొందించి, తరువాత కాలంలో ద్వితీయోపదేశకాండంలో చూస్తాం మనం, తర్వాత దాన్ని చట్టం చేశాడు. చట్టం చేశాడు. తరువాత ఈ లూదియా విషయంలో కూడా దేవుడు తన పని తాను చేసుకున్నాడు. ఆనాడు 5 కుమార్తెల ద్వారా దేవుడు తన చట్టాన్ని ప్రవేశపెట్టాడు. ఈ అపోస్తుల కార్యముల్లో పౌలు గారి యొక్క సువార్త ద్వారా ఈ లూదియా యొక్క ఆసక్తి వలన యేసు క్రీస్తు ఏం చేశాడు? ఆ ప్రాంతమంతా కూడా
రక్షణ చేశాడు. తరువాత ఈ మూడవ స్త్రీ, సమరయ స్త్రీ పాపపు ఒప్పుకోలు వలన ఏం చేశాడు దేవుడు? ఆ గ్రామమంతటిని, బహుశా ఆ సుఖార్ అనేటువంటి ఊరంతటిని దేవుడు ఆకర్షించుకున్నాడు, తన యొక్క ఆత్మతో నింపుకున్నాడు. ఇప్పుడు ఈ విధమైనటువంటి సువార్తల ద్వారా దేవుడు తన యొక్క ఉనికిని చాటుకుంటున్నాడు. కనుక దేవుని ఉనికి చాటబడాలంటే స్త్రీలు అవసరం, ముమ్మాటికి అవసరం. ఏదో ఇటాలియన్ ప్రోవర్బ్ ఒకటి ఉందండి, గాడ్ కెనాట్ ఎగ్జిస్ట్ ఎవ్రీవేర్ సో హీ క్రియేటెడ్ మదర్స్. దేవుడు అన్ని చోట్ల ఉండలేక తల్లును సృష్టించాడని ఒక సామెత ఉంది. ఏది ఏమైనప్పటికీ స్త్రీ అనే మాటకు పర్యాయ పదం తల్లి. స్త్రీని తల్లిగా చూసిన నాడు ఈ సమాజం వర్ధిల్లుతుంది. స్త్రీని సహోదరిగా భావించిన నాడు ఈ సమాజం వర్ధిల్లుతుంది. స్త్రీని త్యాగమూర్తిగా పరిగణించిన నాడు సమాజం వర్ధిల్లుతుంది. ట్రై టు లవ్ యువర్ స్పౌస్, యువర్ వైఫ్ యాజ్ యువర్ బిలవెడ్ మదర్, sister, and a great helpmate who sacrifices our good self. దేవుని బిడ్డలారా, మార్పు కొరకు స్త్రీలు ప్రయాసపడుతున్నారు వాస్తవం. మరి పురుషులు ఈ మార్పును అడ్డుకోవడానికి ఒకవేళ ప్రయత్నిస్తుంటే ఇది వారికి ఒక హెచ్చరిక. ఈ స్త్రీలను ప్రోత్సహించడం పురుషుల యొక్క కర్తవ్యం. దేవుడు వారిని కలుగజేసినప్పుడు దేవుడు వారిని ప్రోత్సహించి, వారికి అభయమిచ్చి, వారికి ఊతమిచ్చి, వారి పాపమును క్షమించి, వారి యొక్క సత్యాన్ని, ఆత్మను, వారి ఆరాధనను స్వీకరించి, వారి ప్రార్థనలను గైకొని వారికి దేవుడు అమితమైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏంటి అమితమైన ఆశీర్వాదాలంటే? She is strong in her morale. She is strong in her intellect. ఆత్మస్థైర్యం స్త్రీకి ఎక్కువని మన ఫిలాసఫీలో చదువుకున్నాం. ఆత్మస్థైర్యం ఎక్కువని. 1000 కిలోమీటర్లు పురుషుడు స్త్రీ ఇద్దరు ప్రయాణం చేస్తే ఇంటికి వచ్చిన తర్వాత పురుషుడేమో మంచమే పండుకుంటాడు, స్త్రీ ఏమో వంటగదిలో పని ప్రారంభిస్తుంది. ఇద్దరు అదే ప్రయాణం చేశారు, ఇద్దరు అదే విధమైన అలసటను పొందుకున్నారు. కానీ స్త్రీ తన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మబలాన్ని ప్రదర్శిస్తూ తన కుటుంబాన్ని లేవనెత్తేటువంటి క్రమంలో ప్రయాసపడుతుంది. ఈ సమాజంలో స్త్రీలు చెడ్డవారు లేరా అంటే ఉన్నారు. కానీ ఇన్ జనరల్ ఉమెన్ ఆర్ లవ్లీ ఇన్ గాడ్స్ సైట్ అండ్ ద లవ్లీ క్రియేషన్. కనుక ఈ స్త్రీలు ఒకవేళ మన కనుచూపు మేరలో ఎవరైనా మార్పు కొరకు ముందుకు వస్తే ఆ మార్పును గ్రహించి వారి మాటను గౌరవించి, ఈ మాట వెనుక ఎంతో అర్థమున్నది, ఈ మార్పు ద్వారా మున్ముందు ఒక చట్టం రాబోతుంది అనేటువంటి ముందు చూపుతో స్త్రీ మాటను, తల్లి మాటను గౌరవించాలని ఈ స్త్రీ ఆదివారం రోజున దేవుడు మనకు బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కనుక లెట్ us respect our own women in our families. చులకన భావం మంచిది కాదు. వారిని గౌరవించడం ద్వారా మనం ఫలించబడతాం. దేవుడు అట్టి రీతిగా మనలందరినీ కూడా నడిపించి మంచి మనసును మనకిచ్చి సమాజాన్ని మార్చేటువంటి స్త్రీలు మన కుటుంబంలోనే ఉన్నారు అని గ్రహించి వారిని ప్రోత్సహించి వారిని ఆదరించి ఈ మార్పు వారి ద్వారా వస్తుంది కనుక మన సహకారం అందించాలనేటువంటి నూతన ఆధ్యాత్మిక జ్ఞానంతో
ముందుకు సాగిపోదాం. దేవుడి మాటల ద్వారా మన సంఘమును, క్రీస్తు వధువు సంఘం అటువంటి స్త్రీ సంఘాన్ని ఆశీర్వదించి, మన కుటుంబంలో ఉన్న స్త్రీలందరి ద్వారా మన కుటుంబాలను దేవుడు సంధించి కదిలించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్, I wish you all the women of the globe, particularly our church women, a very happy Women's Sunday. God bless the women. God bless the mothers. God bless you. Thank you very much. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా పరిశుద్ధుడా, స్త్రీ మా జీవితాలకు దీవెనని, ఆమె వెలుపలకు వచ్చినప్పుడు ఆమె ద్వారా మీరు గొప్ప ఘనత సంపాదిస్తున్నారని, మాకు కూడా అనగా పురుషులకు కూడా ఆమె ఘనతనిస్తుందని పరిశుద్ధ గ్రంథంలో మీరు లిఖించారు. ఆమె ద్వారా మీ సువార్తను మీరు బయలుపరిచారు. ఆమె ద్వారా మీ ఉనికిని చాటుకున్నారు. ఆమె ద్వారా మీ రక్షణను మీరు ప్రసాదించారు. తద్వారా ఆమె ద్వారానే మా కుటుంబాలను కూడా మీరు సంరక్షించి భద్రపరిచి, ఆమె మాట ద్వారా, ఆమె ఉనికి ద్వారా, ఆమె పని ద్వారా, ఆమె ప్రణాళిక ద్వారా కుటుంబములు నిర్మించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు బిడ్డలు ఇంకనూ లేవనెత్తి మీ వాక్యములో ఇంకనూ జ్ఞానోదయము అనుగ్రహించి ఈ కుటుంబాలను ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.